పాకిస్తాన్కి మధ్యధరవుతోంది. ఓ పక్క భారత్ అల్లాడిస్తూ ఉంటే మరోపక్క బలూచిస్తాన్ మామూలుగా ఆడుకోవటం లేదు. ఆట అంటే ఏంటో పాక్కి రుచి చూపిస్తున్నాయి రెండు దేశాలు కలిపి. అఫ్ కోర్స్ బలూచిస్తాన్ కూడా ఇంకో దేశం ఉండడంలో అతిశయోక్తి లేదు. అఫీషియల్గా ఇంకా ఏం కాలేదు కాబట్టి కాస్త ఆ దేశం అనే మాట పక్కన పెడదాం. ఇప్పుడు పాకిస్తాన్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో షాక్ ఇచ్చింది. మరోసారి పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA. పాకిస్తాన్ సైనికులను రోడ్లపై ఉరికించి కొడుతోంది ఏకంగా. BLA దెబ్బకు ఆయుధాలు వదిలి పరుగులు పెడుతున్నారు పాక్ సైనికులు. బలూచ్ ఆర్మీ ఆధీనంలో క్వెట్టా నగరం ఉంది. క్వెట్టా నుంచి పాక్ సైనికులను తరిమేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. IED బాంబులు పేల్చి పాకిస్తాన్ ఆర్మీని లేపేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ దాడిలో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఒకవైపు భారత్, మరోవైపు BLA. ఈ రెండు కలిపి బాత్తూ ఉంటే కాస్త సర్ఫేసి, కాస్త ఉతికి, కాస్త ఆరబెట్టి, కాస్త ఎనబెడితే ఎలా ఉంటుంది? ఇవన్నీ వాషింగ్ మిషన్లో పడితే ఇంకెలా ఉంటుంది? ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ అనడానికి కూడా కాదు, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సరైన ఆయుధాలు లేవు, పట్టుకున్న తుపాకీ పేలుతుందో లేదో తెలీదు, కాపాడుతున్నాను కూడా HQ లాంటి టెక్నాలజీ పనిచేయడం మానేసింది. అటువంటి నేపథ్యంలో వీళ్ళు రంగంలోకి దిగారు. మీరు చూడండి, అక్కడ జస్ట్ వాళ్ళు పట్టుకుంది కర్ర పుల్ల, ఒక కట్టె పుల్ల మాత్రమే పట్టుకున్నారు. వాళ్ళ చేతిలో ఉంది కట్టె పుల్ల మాత్రమే. ఆ విజువల్ చూడండి. ఆ రిక్వెస్ట్ PCR ఒకవేళ ఓకే, దట్స్ ఫైన్. ఆ విజువల్ మీరు చూస్తే కట్టె పుల్ల మాత్రమే పట్టుకున్నారు వాళ్ళు. ఆ కట్టె పుల్లతో వాళ్ళు ఉరికించి కొడుతున్నారు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదో అంటూ ఉంటారు కదా, ఒకరిని తన్నేవాడు ఉంటే వాడిని తన్నేవాడు ఇంకోటి ఉంటాడని చెప్పి. సో ఈ ప్రెసెంట్ అటువంటి సినారియో కాదు కదా. ఇటు భారత్తో వేగలేక, మరోపక్క బలూచిస్తాన్లో పడలేక పాకిస్తాన్ ప్రధానమంత్రి తనను తాను కాపాడుకోవడం కోసం ఏకంగా బంకర్లోకి వెళ్ళి బజ్జున్నాడు. ఇటువంటి పరిస్థితి దిక్కుమాలిన పాకిస్తాన్కి ఏర్పడింది. ఆ ప్రధాని, వాడో ప్రధాని మళ్ళీని, వాడో ఆర్మీ చీఫ్ మళ్ళీ. వీళ్ళు ప్రజల్ని కాపాడడానికి కాదు, వాళ్ళని వాళ్ళు కాపాడడానికి మాత్రమే అధికారాలు, ప్రభుత్వాలు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, BLA దాడితో ప్రస్తుతం బలూచిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పాకిస్తాన్ సైనికులు ఎట్లా తోక జాడిస్తున్నారు అక్కడ? బలూచిస్తాన్, ఖైబర్ పంక్తువా ఈ రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ బలగాలను మోహరించారు. భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత బలగాలను మెల్లిగా బార్డర్ వైపు తరలించే ప్రయత్నం చేశారు, భారత్ బార్డర్ వైపు. సో ఇదే అదనుగా భావిస్తున్నటువంటి బలూచిస్తాన్ అటాక్ చేస్తూ ఉంది పాకిస్తాన్ ఆర్మీ పైన. అఫీషియల్గా మనం చూస్తూ ఉన్నాం, అనేక సందర్భాలలో IED బాంబులతో వాహనాలను పేల్చి దాదాపు 14 మందిని గతంలోనే మట్టుబెట్టినటువంటి వీడియోను BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఒక సందర్భంలో ఆర్మీ, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులను అక్కడ వారందరినీ పట్టుకొని బట్టలు విప్పి కాల్చి చంపినటువంటి ఘటన. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు ఉరికిస్తున్నటువంటి సంఘటన. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందు నిలబడలేకపోతా ఉంది. వారు చేస్తున్నటువంటి దాడికి సంబంధించి ఈ BLAకి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి మహిళలతో సహా వారు బయటకు వచ్చి పాకిస్తాన్ ఆర్మీని తరిమేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారిక భవనాలను ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ బలూచిస్తాన్ జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. అక్కడ వారి వాహనాలను, పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని తగలబెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో నిజంగానే పెనంపై నుంచి పెంకు మీద పడ్డటువంటి సిచ్యువేషన్ లాగా పాకిస్తాన్ రెండు వైపులా వారికి దాడి తప్పట్లేదు. ఒకవైపు పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నుంచి దాడి ఉంటే, ఇటు బలూచిస్తాన్ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి, మరోవైపు భారత్ ప్రతీకార దాడులు, టెర్రరిస్ట్ క్యాంపుల పైన చేస్తూ ఉన్నటువంటి దాడులు. ఎటు పాల్పోని పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఆర్మీకి. పాకిస్తాన్ ఆర్మీ పారిపోతున్న విజువల్స్ని మనం చూడొచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని తరుముతున్నటువంటి విజువల్స్ అవన్నీ కూడా. యాక్చువల్గా ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ గనులు, గోల్డ్కు సంబంధించిన బంగారం గనులు ఉన్నాయి, తర్వాత ఖనిజాలు ఉన్నటువంటి గనులు ఉన్నాయి. వాటన్నిటినీ తవ్వుకొని చైనా,
పాకిస్తాన్ లబ్ధి పొందుతూ ఉన్నాయి, కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆ బలూచిస్తాన్ లోకల్ పీపుల్కి ఎలాంటి ఒక్క రూపాయి ఒక లాభం ఎలాంటి మంచి చేయనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పట్టించుకోవట్లేదు. కేవలం గనులను తవ్వుకోవడానికే ఆ ప్రాంతాలని చైనా పాకిస్తాన్ వాడుకుంటుంది. దాంతో తిరుగుబాటు వచ్చింది. వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, ర్యాలీలు చేశారు, ప్రపంచ వేదికలకు చెప్పే ప్రయత్నం చేశారు, అంతర్జాతీయ వేదికలపైన వారి వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదను చూశారు, పాకిస్తాన్ పైన భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధు పేరిట అటాక్ జరుగుతుంటే పాకిస్తాన్ దృష్టి అటు మళ్ళగానే సైలెంట్గా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసి ఉరికిస్తున్నటువంటి ఘటన, కాళ్ళతో వాళ్ళని తంతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం ప్రపంచం చూసి నివ్వెరపోతూ ఉంది. త్వరలోనే ఆ ప్రాంతంలో పాకిస్తాన్లో నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్గా సొంతంగా వాళ్ళు ఒక ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే క్వెట్టా నగరాన్ని ఆక్రమించారు. ఆ రాజధానికి సంబంధించినటువంటి పూర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆర్మీ అధికారులని వారు అవసరమైతే చంపేస్తున్నారు, ఉరికిస్తున్నారు, బట్టలు ఇప్పేస్తూ ఉన్నారు, తర్వాత వారి జెండా ఎగరేస్తూ ఉన్నారు, పాకిస్తాన్ వాహనాలను ధ్వంసం చేస్తున్నారు, అధికారిక భవనాలను పేల్చివేస్తూ ఉన్నారు. సో ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సంబంధించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులతో, ఎందుకంటే నిన్న రాత్రి కూడా మనం చూసాం, ఏకంగా దాడి చేసింది 14 మందిని పాకిస్తాన్ సైనికుడిని లేపేసిన తర్వాత పాకిస్తాన్ పౌరులకే వార్నింగ్ ఇస్తోంది. మీరు కనుక ఇటు పాకిస్తాన్ సైనికులు సహకరిస్తే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తోంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో బిఎల్ఏ ఈరోజు పాకిస్తాన్ మీద దాడికి దిగే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ ధైర్యం మాత్రం మెండుగా కనిపిస్తోంది బిఎల్ఏలో. ఎగ్జాక్ట్లీ, అసలు ఒక స్టెప్ ముందుకేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి ఆపరేషన్ సింధూర్కి మేము కూడా సహకారం చేస్తాం, మాకు ఆయుధాలు ఇవ్వండి నరేంద్ర మోదీ అంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేవు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే పాకిస్తాన్ ఆర్మీతో తలపడేటంత ఆయుధ సామాగ్రి లేదు, అంత పెద్ద సిబ్బంది అంత పెద్ద బిఎల్ఏ ఆర్మీలో లేరు. లిబరేషన్ ఆర్మీలో కేవలం కొద్ది మంది మాత్రమే ధైర్యం చేసి చాలా ప్లానెడ్గా అటాక్గా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తున్నటువంటి ఘటన కనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళు భారత్ని అడుగుతూ ఉన్నారు, ఆయుధాలు ఇవ్వాలి, పాకిస్తాన్ లేకుండా చేస్తాము, ఆపరేషన్ సింధూర్ని త్వరితగతిన పూర్తి చేసేలా మా సహకారం అందిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి డేర్ స్టెప్. వాళ్ళెంత చాలా స్పష్టంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల పేర్లు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి క్వెట్టా, పంజ్గూర్, ముస్తాంగ్, కుజ్జర్, గ్వదార్, ఆఫ్ఘాన్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో బెలూచిస్తాన్ ఆర్మీ రెచ్చిపోతూ ఉంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ దాడికి తట్టుకోలేక పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మొత్తగా అయితే మాత్రం బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొడుతున్న దెబ్బకి పాకిస్తాన్ సైనికులు ఒక్కసారి చూడండి.